హాయ్ అండి. ఈరోజు ఏంటో తెలుసు కదా, శ్రీరామనవమి. శ్రీరామనవమి అంటే శ్రీరాముని పుట్టినరోజని కొంతమంది, కళ్యాణం జరిగిన రోజని కొంతమంది అంటారు. మీరేమంటారో కామెంట్లో చెప్పండి. మా ఊర్లో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు. మా ఊరి వడపప్పు పానకాలంటే చాలా ఫేమస్. పక్కూరు నుంచి కూడా వచ్చేస్తారు వడపప్పు పానకం కోసం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, శ్రీరామనవమి రోజు ఆకలే వేయదని. అదెందుకో తెలుసా? ఈ పానకం వడపప్పు వల్లే. అవునండి, పానకంలో బెల్లంతో పాటు శొంఠి, మిరియాలు, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఈ మండు టెండలో ఈ పానకం తాగడం వల్ల శరీరానికి శక్తినిస్తుంది, డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఇక వడపప్పు సంగతి చెప్పనవసరం లేదు. అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయ మొత్తం కలిపి మిక్స్ చేసి పెడతారు. నానబెట్టిన పెసరపప్పు తినడం వల్ల పొట్ట ఫుల్గా ఉంటుంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, తేలిగ్గా జీర్ణమవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్లనే మనకి ఆకలి అనిపించదు. కానీ మితిమీరి తీసుకుంటే కడుపుబ్బరము, మోషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ శ్రీరామనవమి రోజున ప్రసాదంతో కడుపు నిండుతుంది, భక్తితో మనసు నిండుతుంది. ఆయన ఆదర్శాలలో ఒక్కటి పాటించినా మన జీవితం మరొకరికి ఆదర్శప్రాయం అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై.